నమస్తే నో ఎట్టున్నారు బాగున్నారా అంతా టాలీవుడ్ మేరు పర్వతం బాక్స్ ఆఫీస్ బొనాంజా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీతో బాక్స్ ఆఫీస్ని షేక్ చేసి పడేస్తున్నాడు. వరుస విజయాలతో సీనియర్ హీరోస్కి నిద్ర పట్టకుండా చేస్తూనే మరోవైపు యంగ్ హీరోస్కి గట్టి ఛాలెంజ్ విసురుతున్నాడు. ఇప్పుడు డాకు మహారాజ్ మూవీతో మరోసారి బాక్స్ ఆఫీస్ పై తన పంజా విసిరాడు. ఈ సినిమా రిజల్ట్ విషయంలో మేకర్స్ మొదటి నుంచి చాలా కాన్ఫిడెంట్గానే ఉన్నారు. బాలయ్య మాస్ క్రేజ్, బాబీ మాస్ టేకింగ్తో బాక్సాఫీస్ వద్ద అద్భుతం జరుగుతుందని చెప్తూనే ఉన్నారు. ప్రమోషన్లు చేయకపోయినా కనీసం నమ్మకమన్నా పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ఎక్సలెంట్గా రన్ అవుతూ ఇనానిమస్ కలెక్షన్స్ని రాబట్టింది. 165 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని రాబట్టి 200 కోట్ల వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. మొత్తానికైతే నందమూరి బాలకృష్ణకి మరో బ్లాక్ బస్టర్ని కట్టబెట్టింది. తన స్పీడ్కి బ్రేకులు పడకుండా చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు డాకు మహారాజ్ మేనియా బాలీవుడ్ని కూడా తాకింది. మొదటి నుంచే మూవీ మేకర్స్ డాకు మహారాజ్ని హిందీ వెర్షన్లో రిలీజ్ చేయాలనుకున్నా కానీ ఎందుకనో తెలుగు వెర్షన్ రిలీజ్ అయిన తర్వాత ఆ రిజల్ట్ చూసిన తర్వాత హిందీలో రిలీజ్ చేశారు. వీకెండ్ కలిసి వచ్చేలా రిపబ్లిక్ డే హాలిడేని క్యాచ్ చేసుకునేలా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సరైన ప్రమోషన్లు ప్లానింగ్ లేకుండా హిందీ వెర్షన్ రిలీజ్ చేశారు. ఎలాంటి కమర్షియల్ లెక్కలు వేసుకోకుండా ఎంత వచ్చినా లాభమే అన్నట్టు రిలీజ్ చేశారు. నిజానికి ఒక మాస్ మూవీతో నార్త్ ఆడియన్స్ని మెప్పించడం చాలా కష్టం. నార్త్ ఆడియన్స్కి ఇలాంటి సినిమాలు అంత త్వరగా రీచ్ కావు, కానీ ఒక్కసారి రీచ్ అయ్యాయా వసూల్లో వరద పారిస్తారు. డాకు మహారాజ్ మూవీకి కూడా అలాంటి సర్ప్రైజింగ్ రిజల్టే వచ్చింది. బాలీవుడ్లో ఎలాంటి ప్రమోషన్లు లేకుండా ట్రైలర్ వదిలి సైలెంట్గా సినిమాని రిలీజ్ చేశారు. దాంతో ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ కాలేదు సినిమా. అయితే సినిమా చూసిన ఆడియన్స్కి డాకు మహారాజ్ మూవీ పిచ్చగా ఎక్కేసింది. దాంతో రివ్యూలు కూడా చాలా పాజిటివ్గా పడ్డాయి. మౌత్ టాక్ కూడా బాగానే పాజిటివ్గా వచ్చింది. దాంతో మెల్లమెల్లగా పుంజుకుంటోంది డాకు మహారాజ్ మూవీ. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ వాళ్ళకి తెగ నచ్చేసాయంట. రివ్యూయర్లు ఒకటే గోలగోల చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీన్స్, పవర్ఫుల్ డైలాగ్స్కి నార్త్ జనాలు సలాం చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే సైలెంట్గా ఎలాంటి హడావుడి లేకుండా సినిమాని రిలీజ్ చేసినా కానీ థియేటర్స్లో మాత్రం దిబిడి చేస్తుంది సినిమా. హిందీ ఆడియన్స్కి డాకు మహారాజ్ మూవీ మంచి థియేటికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. పూర్తి పాజిటివ్గా మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. రివ్యూలు కూడా మంచిగానే పడ్డాయి. వాటికి తోడు మూవీ మేకర్స్ కాసింత శ్రద్ధ పెట్టి డాకు మహారాజ్కి సరైన ప్రమోషన్లు చేస్తే ఆ సినిమాకి మరింత బూస్టప్ ఇచ్చినట్లు అవుతుంది. హిందీ బెల్ట్లో పుష్ప 2 హవా తగ్గింది. సరైన సినిమాలు కూడా ఏవీ లేవు. దాంతో ఖచ్చితంగా డాకు మహారాజ్ మూవీ ఖచ్చితంగా క్లిక్ అవుతుంది. మొత్తానికైతే డాకు మహారాజ్ మూవీ బాలయ్యకి ఆయన ఫ్యాన్స్కి ఒక మెమరబుల్ మూవీగా నిలిచిపోతుంది. డాకు మహారాజ్ మూవీ 3 రోజుల కలెక్షన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంతసేపు వీడియో చూశారంటే సాహసమని చెప్పొచ్చు. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.